కాకుల సంగతి విచారించుడి. అవి విత్తవు, కోయవు, వాటికి కొట్లు లేవు, కూర్చుకొనవు, అయినా దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. సృష్టిలో ఉన్నవన్నీ నేర్పుతున్నాయి నీకు దేవుని పాఠాలు, దేవుని పాఠాలు. సృష్టిలో ఉన్నవన్నీ నేర్పుతున్నాయి నీకు దేవుని పాఠాలు, దేవుని పాఠాలు. మృగములను విచారించి చూడుము నీకు బోధించును. ఆకాశ పక్షులను చూడుము అవి నీకు తెలియజేయును. దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. దేవుని పిల్లలనే శపించాలని బయలుదేరిన ప్రవక్తకే బోధించింది కథవమిగా. దేవుని పనిలో ఉన్న ఏలియా ప్రవక్తకే ఆహారం అందించింది కాకోలమిగా. క్రూరమైన సింహములే దేవుని మాటకు లోబడి దానియేలుకు ఏ హాని చేయకుండా నోళ్ళు మూసాయి. జీవరాశులన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి. వాటి కంటే శ్రేష్ఠుడవు మనిషి నీవు లోబడవా? దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు. నినివే ప్రజలను హెచ్చరించే యోనా సముద్రంలో పడిన వెంటనే కాపాడినది మత్స్యవేగ. ఏ క్షణమునైన రక్షకుడు పిలుస్తాడని తెలిసి శకులు మృంగిన చేపే ప్రాణమిచ్చింది ఆనాడు. స్వల్ప జీవులైనా చీమ నడతలను కనిపెట్టు, అవి తెలిపే జ్ఞానాన్ని తెలుసుకోవాలి నీవు. జీవరాశులన్నీ దేవుని మాటకు లోబడుతున్నాయి. వాటి కంటే శ్రేష్ఠుడవు మనిషి నీవు లోబడవా? దేవునికై బ్రతకక లోబడని మానవుడా, జీవరాశులు నేర్పే పాఠాలు గమనించు.